చంద్రబాబు నాయుడు 24 మంది మంత్రులకు శాఖల కేటాయింపు కోసం ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ శాఖల కేటాయింపు అనంతరం ఈ సాయంత్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలలో స్వామివారిని ఆయన దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అయితే చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్లడానికి ముందే ఈ శాఖల కేటాయింపు కూడా జరిగేటట్టు సమాచారం అందుతోంది. అలాగే చంద్రబాబు తిరుమల పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, చంద్రబాబు నాయుడు ఈరోజు ఈవినింగ్ తిరుమలకి వెళ్తున్నట్టుగా కూడా సమాచారం మన దగ్గర అయితే ఉంది. ప్రధానంగా కూడా ఈ రోజు ఏదైతే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయిందో, ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయిన అనంతరం కూడా ఆయన తిరుమల వెళ్లేందుకు రెడీ అయినట్లుగా కూడా తెలిసింది. మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా కూడా ఆయన తిరుమల ఈ రోజు 7 కి ఇక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఈ రోజు నైట్ కూడా అక్కడ స్టే చేస్తారు. తర్వాత రేపు ఉదయం ఎర్లీ అవర్స్ లో అంటే 6 ఆయన స్వామివారిని దర్శించుకునే పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా అంతా ఎక్స్పెక్టేషన్ ఏమని చేశారంటే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అలాగే మంత్రుల సీట్లు కేటాయింపు జరిగిన తర్వాత, మంత్రుల సీట్లు కేటాయింపు పూర్తిగా కూడా కసరత్తు గత 2-3 రోజుల నుంచి జరుగుతుంది. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఆయన తిరుమల వెళ్తారు, మొక్కులు చెల్లించుకుంటారని కూడా భావించారు. అయితే ప్రజెంట్ ఆయన అయితే మాత్రం ముందు తిరుమల వెళ్ళటానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత మంత్రులకు సంబంధించి కేటాయింపులు ఏవైతే ఏ శాఖ ఎవరిని కేటాయించాలనేది ఆ కేటాయింపుల మీద ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా కూడా ఎక్కడైతే ఈ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకి సంబంధించి ప్రధానంగా కూడా జనసేన, బీజేపీకి సంబంధించి కూడా వాళ్ళకి సీట్లు వాళ్ళకి కూడా మంత్రులుగా తీసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా కేటాయింపులు అనేవి జరగాల్సింది ఉంది, పోర్టుపోలియో ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచే విధంగా కూడా, ఎవరికి ఇబ్బంది కలిగిన విధంగా కూడా మంత్రికి సంబంధించి మంత్రి శాఖలు కేటాయించాల్సిన పరిస్థితి నేపథ్యంలో మరికొంత డిలే అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక 2-3 రోజులు పట్టే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు ఇక్కడ తిరుమలకి ఈవినింగ్ 7కి ఇక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో తిరుమల వెళ్తారు. ఈ నైట్ అక్కడే ఉంటారు. ఆ తర్వాత రేపు ఉదయం తెల్లవారుజామున 6 గంటల లోపు స్వామివారిని దర్శించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మూర్తి. థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.